మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాద మంగళం భక్తవత్సల. కొండ వంటిది యాస గోడ వంటిది తగులు బెండు వంటిది లోన పెద్దతనము. కొండ వంటిది యాస గోడ వంటిది తగులు బెండు వంటిది లోన పెద్దతనము. పుండు వంటిది మేను పోలించినను మేడి పండు వంటిది సరసభావం బరయా. ఏమి గలదిందు ఎంతకాలం బైన పామరపు భోగ మా పద వంటి ధరయా. కంచు వంటిది మనసు కలిమి గలదింతయును మంచు వంటిది రతి భ్రమత వంటిది. కంచు వంటిది మనసు కలిమి గలదింతయును మంచు వంటిది రతి భ్రమత వంటిది. మించు వంటిది మంచు వంటిది రూపు మేలింతయును ముట్టు పెంచు వంటిది దీని ప్రియమేమి భ్రాంతి. ఏమి గలదిందు ఎంతకాలం బైనా పామరపు భోగ మా పద వంటి ధరయా. ఆక వంటిది జన్మ అడవి వంటిది చింత పాకు వంటిది కర్మ బంధమెల్లా. ఆక వంటిది జన్మ అడవి వంటిది చింత పాకు వంటిది కర్మ బంధమెల్లా. ఏకటను తిరువెంకటేశు దలచిన కోరికే కాక సౌఖ్యములున్న గని వంటి ధరయా. ఏమి గలదిందు ఎంతకాలం బైనా పామరపు భోగ మా పద వంటి ధరయా. ఏమి గలదిందు ఎంతకాలం బైనా పామరపు భోగ మా పద వంటి ధరయా. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్యచిద్ధనం. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేతు శతం సమాహ. ఏవం త్వయి నాన్యతేతోస్తి న కర్మ లిప్యతే నరే. అసూర్యా నామతే లోకాః అంధేన తమసావృతాః. తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏ కేచాత్మహనో జనాః. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీథా మా కృతః కస్యచిత్ ధనం. కుర్వన్ ఇహ ఏవ కర్మాణి జిజీవిషేతు శతం సమాహ. ఏవం త్వయి న అన్యథా అతః అస్తి న కర్మ లిప్యతే నరే. అసూర్యా నామతే లోకాః అంధేన తమసా ఆవృతాః. తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి ఏకే చ ఆత్మహనః జనాః అనేటువంటి మూడు అంశాలు ఇక్కడ మనకి స్పష్టత చేసి చూపిస్తూ ఉన్నారు ఉపనిషత్కారులు.
ఈశావాస్యం అనేటువంటి మంత్రం మీద నిన్న మనం మరి కుర్వన్నేవేహ కర్మాణి అనేది గృహస్థులకు సంబంధించినటువంటి వ్యవహారము, ఈశావాస్యమిదం సర్వం అనేటువంటి సన్యాసులమగు మా అందరికీ నివృత్తి మార్గంలో పోయే సన్యాసులైనటువంటి యొక్క మాకున్నటువంటి యొక్క శ్లోకం మంత్రం ఇది అనేది లోకంలో భావించుకుంటున్నటువంటి భావం మీద నిన్న మనం ప్రయాణం చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉత్తమము, మధ్యమము, అధమము అనేటువంటిదిగా కూడా మనం చెప్పుకోవచ్చు. 3 మంత్రాలు, ఈశావాస్యం ఇదం సర్వం అనేటువంటిది, కుర్వన్నేవేహ కర్మాణి, అసుర్యా నమతే లోకాహ అనేటువంటి 3 కూడా ఉత్తమము, మధ్యమము, అధమము అనేటువంటిదిగా దర్శించుకోవచ్చు. లోకంలో మానవులు అవిశ్వాసం కలిగి, నమ్మకం లేకుండా, భగవంతుని పట్ల విశ్వాసం లేకుండా, గురువాక్యం పట్ల మరి నమ్మకం లేకుండా జీవితాన్ని కేవలం దుర్భరప్రాయంగా జీవించేటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కనుక అవిశ్వాసులు అనేటువంటి మాట. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి పరమాత్మ కూడా అంటూ ఉన్నాడు. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ అజ్ఞానులై, అశ్రద్ధదానశ్చ శ్రద్ధ లేకుండా, సంశయాత్మ ఈ విషయాలపై సంశయం కలిగి ఉన్నటువంటి వారు, వినశ్యతి వాళ్ళు మరి పతనమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి మాట. కాబట్టి లోకంలో చాలా వరకు ఏంటంటే మరి భగవంతుని పట్ల విశ్వాసం లేకుండా, వేదవాక్యముల పట్ల నమ్మకం లేకుండా జీవితాన్ని దుర్భరప్రాయంగా జీవిస్తున్నటువంటి వారు అనేకమైనటువంటి ఘోర కార్యములు, నేరములు, హింసా ప్రవృత్తి, ఇంకా అందిన వరకు దోసుకోవటము, ధర్మాలనేవి లేకుండా, ఆశాపాశ శతై బద్ధాః కామక్రోధ పరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయాన్ అని స్వామివారు కూడా చెప్పినటువంటి మాట. ఆశాపాశ శతై బద్ధాః అనేక ఆశలు, పేరాశలు, అత్యాశలు పెంపొందింప చేసుకున్నటువంటి వారై మరి ఈహంతే కామభోగార్థం ఇహలోకంలో కామ సంబంధమై ఉన్నటువంటి యొక్క భోగాలను భోగించేటువంటి అపేక్షతో అన్యాయేన అర్ధ సంశయాన్, అన్యాయ మార్గంలో అర్ధ సంశయాన్ ధనాన్ని సంపాదించే విధానముగా మరి మార్గంలో పోతున్నటువంటి విధానము. ఈ ప్రకారంగా లోకంలో చూసినట్లయితే మరి చూడండి, మాకు కాళహస్తి ఇక్కడ ఖాళీ ఉండదు, పోవాలని రావాలన్నా అసలు జనం కిక్కిరిసి అంటారు. ఎందుకని చెప్పానంటే మరి రాహుకేతు పూజలు బాగా విస్తృతంగా సాగుతూ ఉన్నాయి. రెండవది, జీవితంలో చేసినటువంటి తప్పిదాలు కొన్ని ఉంటాయి కాబట్టి మరి ఆర్జన విషయంలో ఎన్నో మార్గాలు తొక్కి ఉంటారు. అలాంటి పాప సంబంధమై ఉన్నటువంటివి కొంత వ్యక్తులను బాధించే విధానంగా ఉంటుంది. అందుచేత ఆరాధించినట్లయితే ఆరాధన ద్వారా ఇవన్నీ కూడా పాపాలను పోగొట్టుకునే అవకాశం అనే భావనత ఎక్కువగా వస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మరి అసుర్యా నామతే లోకాహ అన్నారు. మరి ఇలాంటి ధ్యాన సంబంధము కానీ, జ్ఞాన సంబంధ విషయం కానీ, జపతపాతులు కానీ ఏమీ లేకుండా మరి తామసిక సంబంధ ప్రవృత్తి కలిగి ఉన్నటువంటి వారు ఎక్కడికి పోతారని చెప్పానంటే అసూర్యా నామతే లోకాహ. సూర్య అనగా ప్రకాశం లేనటువంటి యొక్క లోకాలకు పోయే విధానము. అంధేన తమసా ఆవృతాహ, అంధత్వంతో చేరి ఉన్నటువంటి, తమస్సుతో చేరి ఉన్నటువంటి యొక్క లోకాలకే వాళ్ళు పోతారు. ఇది మరి మానవేతర జన్మలు అనేటువంటివి కూడా వాటిల్లో మరి జ్ఞాన ప్రకాశము లేదు, ఆత్మానాత్మ విచారణ లేదు, అక్కడ ఎలాంటి యొక్క సత్కర్మలు ఆచరించే అవకాశం లేదు, యమనియమాదులు పాటించే అవకాశం లేదు. ఒక్క మానవ జన్మలో మాత్రమే ఉన్నటువంటి అవకాశము. ఇతర ఎన్ని శరీరాలు ఈ విశ్వంలో ఉన్నాయో అవన్నీ కూడా మరి కేవలం ప్రకృతి భావాన్ని పొంది ఆ విధంగా దుఃఖాలు పొందుతూ జీవిస్తూ పోయే విధానమే కానీ వాడి ప్రత్యామ్నాయ విధానముగా చేసుకునే అవకాశాలు ఉండవు. కాబట్టి
అలాంటి దుఃఖభూయిష్టమై ఉన్నటువంటి ఈ యొక్క దేహాలలోకి పోవటము, అందేన తమస ఆవృతాహ అసూర్య నామతే లోకాహ అనేటువంటిది. ఈ విషయాన్ని పరమాత్మ భగవద్గీతలో కూడా ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని 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 అని కూడా స్వామి చెప్పుకొస్తారు. ఆసురీం యోనిం ఆపన్న, యోని అనగా ఆసురీ సంబంధమై ఉన్న యోనులు అంటే మరి కలయోనులెందల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుసుండని భాగవతం. కలయోనులు అనే మాట భాగవతంలో చెబుతారు. కాబట్టి అసుర సంబంధమై ఉన్నటువంటి పుట్టుకలు కలిగి పోయేటువంటి విధానము ఈ ప్రకారముగా ఎన్ని రకాలైనటువంటి యొక్క దేహాలలోకి పడి పుడుతూ మరణిస్తూ పోయేటువంటి ఒక ప్రవాహం సాగిపోతూ ఉంటుంది. అక్కడ ఎలాంటి యొక్క మరి ఎవరికితో కూడా మొరబెట్టుకునే అవకాశాలు లేవు. కేవలం మోగ విధానములో అవి అనుభవించుకుంటూ పోవటం, అసువులు బాసి వెళ్ళిపోవటం, మళ్ళా దేహాలు ధరించటము, జన్మని 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 అని స్వామి చెప్పినటువంటి విధానముగా ఇక్కడ ఈ మంత్రమే అసూర్య నామతే లోకాహ అంధ్యన తమసావృతాహ తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి తాన్ అట్టివారు తాన్ అట్టి లోకాలు తే వారు ప్రేత్య చనిపోయిన తర్వాత దేహం సాలించిన తర్వాత అభిగచ్చంతి పొందుతున్నారు అన్నాడు. అందుచేత మరి చూసినట్లయితే జీవితంలో మానవుడు ఎంత నష్టపోతున్నాడు, ఎంత నష్ట విధానం గల మార్గాల్లోకి పోతూ ఉన్నాడో, ఎంత జీవితాన్ని దుర్భరం చేసుకుంటూ ఉన్నాడో, ఎన్ని జన్మలకు మళ్ళా వాడు మార్గాన్ని వేసుకుంటూ ఉన్నాడు. మరి మన వ్యక్తిలో ఉన్న జ్ఞానము విజ్ఞానం కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మరి ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానిన నిత్యభైరణ. ఆవృతం జ్ఞానమేతన జ్ఞానాన్ని అజ్ఞానం ఆవహించటం కారణముగా మరి అటు అజ్ఞానాంధకారములో ఉండి మానవుడు ముందు రానున్నటువంటి పరిణామాలు తెలియక అనేక కర్మలను ఆచరిస్తున్నటువంటి విధానము, నమ్మకం లేక, విశ్వాసం లేక, భక్తి లేక, అవన్నీ ఎక్కడున్నాయి? స్వర్గం ఏడ ఉన్నది, నరకం ఏడ ఉన్నది, మోక్షం ఎక్కడ ఉంది, ఆత్మ పరమాత్మ ఎక్కడ ఉన్నది? ఇవన్నీ అభూత కల్పన అనేటువంటి ఒక భావన పెట్టుకుని మనిషి ఎంత దారుణానికి కొడిగట్టాలో అంత లేవిలిగా పోతున్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడ ఈ మంత్రం వాళ్ళని ఉద్దేశించి చెబుతూ ఉన్నది. వీళ్ళని కర్మభ్రష్టులు అని కూడా చెప్పటం జరుగుతుందన్నమాట. కర్మభ్రష్టులు అని చెప్పని అంటారు. కాబట్టి వీళ్ళకి ఇక నిష్కృతి లేదు, ఇక పోవటమే పశుపక్షాది దేహాలకు పోవటం తప్ప ఇంకా ఉన్నతమైనటువంటి యొక్క దేహాలు ధరించే విధానముగా పోయే అవకాశము లేదు. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచుబుట్టుచున్ మరల చెరువిత చెరువినులైన వారికి జక్షర పుట్టునే. అచ్చపు చీకటిన్బడి అంధకారం కోపములో మునిగినటువంటి వారై ఉన్నటువంటి వారిని గురించి చెప్పేటువంటి యొక్క మంత్రం ఇది. ఈ 3 మంత్రాలు కూడా అందరూ మీ యొక్క చక్కగా దాన్ని ఎందు రాసి పెట్టుకోండి. ఈ 3టిని చూసుకోవడం చేత మనం ఏ యొక్క మంత్ర భాగంలో ప్రయాణం చేస్తూ ఉన్నామో అనేటువంటి విషయం మనకి గోచరించే అవకాశం ఉంటుంది. అందుచేత ఇక్కడ తాంతే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఆత్మహనః జనాః అన్నాడు. ఆత్మహనః అంటే ఆత్మహంతకులు అనే అర్థం. తన వ్యక్తిత్వమును తాను పూర్తిగా పతనం చేసుకున్నటువంటి విధానము, ఎంతో సర్వోన్నతమై ఉన్నటువంటి స్థితిని పొందాల్సినటువంటి వాడు మరి ఇలాంటి యొక్క అవిశ్వాసాలకు గురై అనేక కార్యములు ఆచరించి ఘోర కార్యములు హింసా ప్రవృత్తుల మార్గం పైనుంచి మరి ఇలాంటి లోకాల్లోకి పోవటం అని చెప్పనే మాట. ఇది కర్మభ్రష్టులు అనేటువంటి విషయం కింద వస్తుంది. ఇక 2వ మంత్రం చూసినట్లయితే కురవన్నేవేహ కర్మాని జిజీవిషేతు శతాంశమాహ అనేటువంటి మంత్రం మరి సకామ్య కర్మనిష్ఠులు నిష్కామ్య కర్మనిష్ఠులు అనేటువంటి దాంట్లో అన్వయమవుతుంది. ఇది సకామ్య కర్మనిష్ఠులు నిష్కామ్య కర్మనిష్ఠులు అనేటువంటిది అనగా కర్మలు ఆచరించేటువంటి వారు లోకంలో సకామ్యముగాను ఆచరించే వాళ్ళు ఉన్నారు,
నిష్కామ్యముగా ఆచరించేవాళ్ళు. సకామ్య బుద్ధి అని చెప్పనంటే ఏదైనా యజ్ఞం చేయటం, యాగం చేయటం, పూజలు చేయటం అని చెప్పనంటే మాకు ఈ ప్రయోజనం కలుగుతుంది కాబట్టి ఈ ప్రయోజనాన్ని అపేక్షించి మేము ఇవన్నీ కూడా చేస్తున్నాము అనేటువంటిది సకామ్య భావంలో వస్తుంది. సకామ్య బుద్ధి అన్నారు. లోకంలో చాలా వరకు భగవత్ సంబంధమై ఉన్నటువంటి ఈ క్రతువులన్నీ కూడా నిష్కామ్యము కంటే సకామ్యములోకి ఎక్కువగా చేరి ఉంటాయి. సకామ్య బుద్ధి అనేటువంటిది. ఆలయానికి పోతున్నామంటే ఏదో కొంత ప్రయోజన అపేక్షించి కేవలం భగవత్ ప్రీత్యర్థమై భగవద్ అనుగ్రహం సంపాదించుకోవటానికి, భగవంతుణ్ణి సేవించుకోవటానికి అనేటువంటి భావన కంటే ఆ భగవంతుని ద్వారా ఏదైనా మనకు ప్రాప్తింపబడితే పొందుదాము అనేటువంటి భావనతోనే పోవటం అవుతుంది. ఈ ప్రకారముగా యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు ఇవన్నీ కూడా చూసినట్లయితే సకామ్య భావంలోకి చేరతాయి. ఏదో ఒక భావాన్ని అపేక్షించి, ఏదో కోరికను అపేక్షించి, ఏదో మరి ఆ యొక్క ప్రయోజనాన్ని అపేక్షించి ఎక్కువగా దేవతలతో అనుబంధముగా ఆరాధించే విధానం ఉంటుంది. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుం ఇచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తాం ఏవ విదదామ్యహం. యో యో యాం యాం తనుం భక్తః, యహ యహ ఎవరెవరు, యో యో ఏ దేవతను ఆ విధముగా భక్తితో ఆరాధన చేస్తూ ఉంటారో ఆయా దేవతల ద్వారా ప్రాప్తింపబడేటువంటి యొక్క ఫలములు నేనే ఆ విధముగా వాళ్ళ ద్వారా అందిస్తున్నాను అని సర్వేశ్వరుడు చెప్పేటువంటి మాట. అయితే ఈ ప్రకారం కామ్యముగా కామ్య భావనతో ఆరాధించి పొందేటువంటి ప్రయోజనములన్నీ కూడా కాలాంతరములో అవి అంతరించేవిగా ఉన్నాయి. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం. ఇవన్నీ కూడా అంతవత్తు, అంతవంత ఇమే దేహాన్, అంతవంత ఇవన్నీ కూడా మరి ఫలాలన్నీ కూడా కాలాంతరంలో నశించేవిగా ఉంటాయని చెప్పేసి అనే మాట. కాబట్టి సకామ్య భావనగా చాలామంది దేవతారాధన చాలా వరకు ఉంటుంది. కేవలం భగవత్ ప్రీత్యర్థమై భగవద్ అనుగ్రహం సంపాదించుకోవటానికి అవ్యాజమై ఉన్నటువంటి యొక్క భక్తి భావనతో నిరంతరముగా భగవంతుని ఆరాధించటము, భక్తితో సేవించటము, జపం చేయటము ఇవన్నీ కూడా కొద్ది మందిలో ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఎలాంటి యొక్క అపేక్షలు ఉండవు. నా జీవితంలో ఏమి కావాలో భగవంతునికి తెలుసు. ఎప్పుడెప్పుడు ఏమి ప్రసాదించాలో ఆయనకి తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. బిడ్డ యొక్క బాగోగులు ఎట్లా తల్లి గమనించి చూసుకుంటూ ఉంటుందో అట్లాగా భగవంతుడు కూడా ఎప్పుడూ కూడా ఆయన గమనించి ఎప్పుడెప్పుడు ఏం కావాలో అవన్నీ సమకూర్చే విధానంగా చేస్తూ ఉంటాడు. కనుక నాకంటే ఎలాంటి అపేక్ష లేదు. భగవద్ ఇచ్చ, భగవద్ అనుగ్రహం. ఆయన ఏ విధముగా నన్ను అనుగ్రహిస్తే ఆ విధముగా నేను ప్రవర్తించే విధానము అనే భావనగా, నిష్కామ్య భావనగా ఉండేటువంటి వారు ఉన్నారు. అది నిష్కామ్య భక్తి అని చెప్పి అంటారు. నిష్కామ్య భక్తిగా సేవించే వాళ్ళు లోకంలో చాలా తక్కువ శాతం ఉంటారు. కేవలం సాత్విక భావనతో ఉన్నటువంటి వారు మాత్రమే మరి భగవంతుని యందు భక్తి కలిగి ఆ యొక్క ఆరాధనా భావనతో పోతూ ఉంటారు. కాబట్టి దాన్ని నిష్కామ్యము అన్నారు. మరొకటి సకామ్య భక్తి. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి అనే మాట స్వామివారు చెప్తారు. కామాత్మాన స్వర్గపర, స్వర్గాదుల యందు అపేక్ష, మళ్ళా పుట్టుకల యందు అపేక్ష, మళ్ళా భోగాల యందు అపేక్ష, ఇవన్నీ కలిగి చేసేటువంటి కార్యములు సకామ్యముగా వస్తాయి. కాబట్టి ఇక్కడ కర్మనిష్ఠులు అనేటువంటి వాళ్ళల్లో ఇద్దరు ఉంటారు. సకామ్యముగా చేసేవాళ్ళు ఉంటారు, నిష్కామ్యముగా భగవంతుని ఆరాధించేటువంటి వారు కూడా ఉంటారు. నిష్కామ్య భావనగా భగవదారాధన చేసేటువంటి వారు మాత్రమే వారు తాత్విక రంగంలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. సకామ్యముతో ఉన్నటువంటి వారు తాత్విక రంగంలోకి వచ్చే అవకాశాలు ఉండవు.
ఎందుకంటే వారన్నీ కూడా అపేక్షలు కలిగి ఉన్నాయి కాబట్టి దీక్ష తీసుకున్నట్లయితే ఆ దీక్షా కాలం పూర్తయింది అంటే మళ్ళా మామూలుగా వచ్చేస్తారు. అనేక దీక్షలు ఉన్నాయి లోకంలో. అవన్నీ ఏంటంటే ఒక కోరిక, మరి ఒక ప్రయోజనం ఇలాంటి అపేక్షించి మొక్కుబడిగా చేసేటువంటివన్నీ కూడా అవి ఆ సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు వచ్చేస్తారు. కనుక వారికి తాత్వికం పట్ల జిజ్ఞాస అంతగా కలిగే అవకాశం ఉండదు. నిష్కామ్యముగా భగవదారాధన చేసేటువంటి వారికి సాత్విక సంబంధ భావన కాబట్టి అటివారు మరి మహాత్ముల యొక్క ఆశ్రయం చేరే అవకాశం ఉంటుంది. జిజ్ఞాసతో మరి మోక్ష భావనగా మోక్షేచ్ఛగా వాళ్ళు ప్రయాణం చేస్తారు. అట్లా అట్టివారు మాత్రమే తాత్వికమును అధ్యయనం చేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వారిని తర్వాత కర్మయోగులు అని చెప్పి అన్నారు. కర్మయోగులు అని చెప్పి అన్నారు. మొత్తం ఈ అంశాలను మనం చూసినట్లయితే 5 భాగాలుగా మనం వీటిని విభజించుకోవచ్చు. ఎట్లా అంటే మరి కర్మభ్రష్టులు, సకామ్య నిష్కామ్య కర్మనిష్ఠులు, తర్వాత కర్మయోగులు, అకర్మణ్యులు అనే విధానంగా 5 తెరగలుగా మానవ సముదాయాన్ని మనం భావించుకోవచ్చు. కాబట్టి ప్రకారముగా అసూర్యానామతే లోక అనేటువంటిదంతా కూడా కర్మభ్రష్టులుగా ఉన్నటువంటి వాళ్ళు పొందేటువంటి మరణానంతరం పొందేటువంటి పరిణామాల గురించి మనకు ఆ మంత్రంలో చెప్పడం జరిగింది. కురవన్నేవేహ కర్మాని జిజీవిషేత్ శతం సమా అనేటువంటిది కర్మలు ఆచరించడము అనేటువంటి విధానములో మరి సకామ్యముగా ఆచరించే వాళ్ళు ఉంటారు, నిష్కామ్యముగా ఆచరించేవాళ్ళు. నిష్కామ్యముగా భగవద్భక్తి చేసేటువంటి వారికి మాత్రమే తత్వ జిజ్ఞాస కలిగే అవకాశం ఉంటుంది. తత్వ జిజ్ఞాస కలిగి మరి జ్ఞాన మార్గంలో వాళ్ళు అడుగు పెడతారు. వారు గురు సన్నిధిలో భగవద్గీత, ఉపనిషత్తులు ఇత్యాది గ్రంథాలన్నీ కూడా అధ్యయనం చేసేది నిష్కామ్యముగా భగవంతుని అవ్యాజమై ఉన్నటువంటి యొక్క భక్తిభావంతో ఆరాధించేటువంటి వారు సాత్వికముతో చేరి ఉంటారు. కాబట్టి అట్టి ఆ సాత్వికం వారిని తత్వజ్ఞానం వైపుకి మరలిస్తుందన్నమాట. కాబట్టి వారు మహాత్ములను ఆశ్రయించి వాళ్ళ వద్ద తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలని అధ్యయనం చేయటం జరుగుతుంది. తత్వచింతన చేయాలి. తత్వచింతన చేస్తేనే వాళ్ళకి సత్యాసత్యాలు గోచరిస్తాయి, ధర్మాధర్మాలు గోచరిస్తాయి, బంధ మోక్షములు గోచరిస్తాయి, భగవత్ తత్వ విషయం బాగా అవగాహన వస్తుంది. కాబట్టి మరి గురు సన్నిధిలో తత్వశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేయాలి. అది తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శనః. పరమాత్మ తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా మహాత్ములకు సేవ చేసి ఆ విషయాలన్నింటినీ కూడా గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శనః. తత్వమును దర్శించి ఉన్నటువంటి జ్ఞానులు చక్కగా వారికి అన్ని విషయాలు కూడా బోధిస్తారు. వారు చెప్పందే మనకి స్వయంగా అవగాహన వచ్చే అవకాశాలు లేవు. స్థూల పంచీకరణ తత్సంబంధమై ఉన్న అంశాలు, సూక్ష్మ పంచీకరణ దాని సంబంధమై ఉన్నటువంటి అంశాలు, పంచకోశ వివేకము పంచకోశముల సంబంధమై ఉన్నటువంటి అంశాలు, త్రిదేహములు, త్రివిధ అవస్థలు, అండపిండ బ్రహ్మాండములు, పృచగాత్మ పరమాత్మ బ్రహ్మము, జీవుడు ఈశ్వరుడు ఇత్యాది అనేక అంశములు ఈ తాత్వికంలో ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా స్వయంగా స్వతసిద్ధముగా ఎవరో కూడా వాటిని గ్రహించగలిగే సామర్థ్యం ఉండదు, ఎవరికీ ఉండదు. ఏ విద్యకైన గురువు లేకున్న నా విద్య పట్టుబడదు, కావునను అభ్యాసికి గురు శిక్ష కావలెను నారాయణ. ఏ విద్యకైనా లోకంలో ఏ విద్యను గ్రహించాలంటే ఒక శిక్షణ పొందాల్సి ఉంటుంది. సెల్ ఫోన్లు తయారు చేయాలంటే ఆ తయారు చేసేవాడిని పట్టుకొని వాడి దగ్గర కూర్చొని
ఆ భాగాలు ఏమిటో, ఎక్కడ దాని యొక్క అనుసంధానాలు ఏమిటో తెలుసుకుంటే తప్ప దాన్ని బాగా చేసే అవకాశాలు ఉండవు. ఈ ప్రకారముగా అనేకమైనటువంటి జ్ఞానములు లోకంలో ఉన్నాయి. భౌతిక సంబంధ జ్ఞానాలు లోకంలో చాలా ఉన్నాయి. మరి ఈనాడు లక్షలు లక్షలు పోసి మరి పిల్లలని చదివిస్తున్నటువంటి విధానం, ఎన్నో అగసాట్లు పడి అప్పుల పాలైపోయి ఇండ్లను వాకిళ్లను పొలాలని అన్ని కూడా తాకట్లు పెట్టి మా వాడు బాగుపడితే చాలు, బాగా చదువుకుని ప్రయోజకుడు చేస్తే చాలు, కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి అనే విధాయకాలుగా ఒక్కొక్క విద్యకు లక్షలు లక్షలు పోసి 2 ఏండ్లు 3 ఏండ్లు 5 ఏండ్ల కాలం పాటు ఆ విధంగా చదివిస్తున్నటువంటి విధానం. మరి ఈ ప్రకారముగా కేవలం భౌతిక సంబంధమై ఉన్న విద్యలు, జీవితాన్ని పోషించుకోవటానికి ఉపయోగపడేటువంటి విద్యలు, సంసార పోషణకు మాత్రమే పరిమితమైనటువంటి విద్యలు, వాటిని గొప్పగా మనం భావించి లక్షలు ధారపోసి కొన్ని ఏండ్ల పాటు చదివి వాటిని ఉత్తీర్ణులు అవుతున్నటువంటిది. మరి బ్రహ్మ విద్య అనేటువంటిది సర్వ విద్యలలో కల్లా శ్రేష్టమై ఉన్నటువంటి విద్య. అధ్యాత్మ విద్యానాం, పరమాత్మ చెప్పిన మాట. అధ్యాత్మ విద్యానాం, లోకంలో విద్యానాం ఎన్నో విద్యలు ఉన్నాయి, భౌతికముగా ఎన్నో ఉన్నాయి విద్యలు. అన్నింటికంటే కూడా అధ్యాత్మ విద్యయే విద్య అన్నాడు. మిగతావన్నీ కూడా విద్యలుగా పిలువబడేటువంటివిగా ఉన్నటువంటివే కానీ విద్య అంటే అది బ్రహ్మ విద్య ఒక్కటే, తాత్విక విద్య ఒక్కటే. మరి ఇలాంటి విద్య కోసంగా ఎంత ధారపోస్తూ ఉన్నారు ఈనాటి పిల్లకాయలు. లక్షలు వాళ్ళకి ధారపోసి తల్లిదండ్రులు ఆ విద్యలను అభ్యసింపజేసే విధానముగా ఉన్నారు కదా. మరి సర్వోన్నతమై ఉన్నటువంటిది, సకల సారమై ఉన్నటువంటిది, పరమాత్మ యొక్క తత్వాన్ని చక్కగా తెలియజేసేటువంటిది, ఋషీశ్వరులు తపస్సు చేసి యోగ సమాధిలో వాళ్ళు గుర్తించి మనకు అందించినటువంటి అంశములు. సాక్షాత్ పరమశివుడే వేద రూపముగా వాక్యాలు అందించినటువంటి దానం. ఇలాంటి గొప్పదై ఉన్నటువంటి యొక్క విద్య కోసముగా మనం ఎంత ధారపోస్తూ ఉన్నాము అనేటువంటిది. ధారపోయటమే కాదు, కనీసం చెప్తాను రారా కూర్చోరా అని చెప్పి అన్నా కానీ వాడు వచ్చి కూర్చునే పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానము, తమస్సు, కర్మవాసనలు ఒక పట్టాన వాడిని, ఆ జీవుణ్ణి వదిలిపెట్టవు, లాక్కుపోతాయి, పడేస్తాయి. అందుచేత పరమాత్మ చెబుతూ ఉన్నాడు, సర్వోన్నతమై ఉన్నటువంటి విద్య బ్రహ్మ విద్య అన్నారు. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా నవ్యతర భోగి శ్రీ సదానందయోగి. జగతి నారారు తత్వములకు, 36 తత్వాలకు అతీతముగా ఉన్నటువంటి బ్రహ్మతత్వం, బ్రహ్మస్వరూపం, దాన్ని తెలియజేయటం అని చెప్పనంటే శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా, శివుడే సాక్షాత్ పరమశివుడే గురువు యొక్క రూపములో వచ్చి ఆయన బోధించే విధానం అవుతుంది అని చెప్పనంటాడు ఆ మహర్షి. కాబట్టి ఆ ప్రకారముగా జన్మ సార్థకతను పొందింపజేసుకోవటానికి, రాబోయే జన్మలను భద్రత పరుచుకోవటానికి, ఈ జన్మ వరకే భద్రత పరుచుకోవటానికి ఉన్నటువంటి ఈ విద్యలన్నీ కూడా ఈ శరీరంలో, ఈ బంధువులో ప్రాణం ఉన్నంత వరకే మనకు పనికొచ్చేటువంటి యొక్క విద్యలు. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి పనికొచ్చేటువంటి విద్యలు. కానీ బ్రహ్మ విద్య అని చెప్పనంటే ఈ శరీరంలో ఉండగానే జీవుణ్ణి ఉద్ధారకం చేయటము, శరీరం పోయిన తర్వాత ఆ జీవుణ్ణి పతనం కాకుండా, ఈ భవసాగరంలో మునక్కుండగా, పశుపక్షి క్రిమి కీటకాది జన్మలలో పడిపోకుండా ఆ సుకృతం కాపాడి తిరిగి మరల వానికి ఉత్తమమై ఉన్నటువంటి జన్మను ప్రసాదించేటువంటివిగా ఉన్నాయి. ఇది ముఖ్యంగా అందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి అంశము. ఈనాడు మనం లక్షల దారిపోసి ఆర్జన చేసేటువంటి యొక్క విద్య ఉన్నదో అది కేవలం ఈ జన్మ వరకే ఉపయోగపడేటువంటిది. ఈ జీవితాన్ని పోషించుకోవడానికి మాత్రమే స్థూల దేహాన్ని, స్థూల దేహ సంబంధ ఇతర స్థూల దేహాలని
పోషించుకోవడానికి పనికొచ్చేటువంటి యొక్క విద్య మాత్రమే. కానీ బ్రహ్మ విద్య అనేటువంటిది ఏంటంటే ఈ జీవితాన్ని పరిరక్షణ చేస్తుంది, ఈ జీవితాన్ని ఉద్ధారకం చేస్తుంది. ఈ దేహం పోయిన తర్వాత కూడా ఆ యొక్క బ్రహ్మ విద్య సూక్ష్మ దేహములో ఉండి ఆ జీవుణ్ణి మరి ఇతర హీన దేహాల్లోకి హీన జన్మల్లోకి పోకుండా కాపాడేటువంటి సంస్కార విధానం బ్రహ్మ విద్యకు మాత్రమే ఉన్నది. ఈ మాట పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పిన మాట. పౌర్వదైహికం అన్నాడు. పూర్వదేహములో చేసి ఉన్న కర్మరా ఈ జన్మలో నీకు చక్కటి మార్గాన్ని చూపించింది అని చెప్పిన అన్నాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవశోపి సహా. పూర్వాభ్యాసేన పూర్వ జన్మలో చేసినటువంటి ఆ సుకృత కర్మ బ్రహ్మ విద్య అనేటువంటిది అది నిన్ను ఈనాడు మళ్ళా హ్రియతే హ్యవశోపి సహా నిన్ను మళ్ళీ ఈ యొక్క సంస్కారవంతమైనటువంటి బ్రహ్మ విద్యా మార్గంలోకి అది లాక్కుపోతుంది అనే మాట స్వామివారు చెప్పారు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ సుషీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్ట విజాయతే అన్నాడు. కాబట్టి యోగ భ్రష్ట అన్నాడు. యోగం శీలించేవారు, బ్రహ్మ విద్యను ఆర్జించేవారు, తత్వ మార్గంలో పయనించేటువంటి వారు, తత్వచింతన చేసేటువంటి వారు ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ పుణ్యములు ఆచరించినటువంటి వారు ఏ యొక్క ఉత్తమ గతులు పొందుతూ ఉన్నారో అలాంటి ఆ గతులు పొందటమును తర్వాత వాళ్ళకి ఏంటంటే మరి ఇతర పుష్యపశ్చాది దేహాలు కాకుండా శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్ట శుచివంతులు శ్రీమంతులై ఉన్నటువంటి గృహాలలో జన్మించేటువంటి విధానంగా వాళ్ళకి ఏర్పడుతుందనేటువంటి మాట. మరి ఏ విద్యను అభ్యసించినట్లయితే ఇలాంటి సర్వోన్నతమై ఉన్నటువంటి సద్గతి ప్రాప్తించే విధానం అనేది మనం గమనించాలి. కాబట్టి పిల్లలకు భౌతికమై ఉన్నటువంటి యొక్క విద్యలను అభ్యసింపజేయండి. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం ఉన్నది కాబట్టి రేపు మళ్ళీ వాళ్ళ గృహస్థులై మళ్ళా సంసార విధానం వల్ల పిల్లకాయలకి సరైనటువంటి మార్గం చూపించాలి కనుక భౌతికముగా స్థిరపడి వనరులు సంపాదించుకొని వాళ్ళ జీవన గమనాన్ని మంచిగా లాక్కుపోవటానికి పనికొచ్చేటువంటి విద్యలు అభ్యసింపజేసినప్పటికీ కూడా వాళ్ళకి మంచి సంస్కారాన్ని అందించేటువంటి మన యొక్క పూర్వీకులే ఉన్నటువంటి యొక్క ఆర్య సంస్కృతిగా చెప్పే భారతీయ సంస్కృతి చెప్పేటువంటి పురుషుల యొక్క సంస్కృతి దానిని కొంత పిల్లలకు చిన్నతనం నుంచే గృహస్థ విధానంలో గృహస్థులు సంస్కారవంతులై వారు ముందు సంస్కారవంతులై తమ బిడ్డలకు కూడా అలాంటి సంస్కారాన్ని అందించినట్లయితే వాళ్ళు మంచి జీవితాన్ని జీవిస్తారు. తర్వాత కూడా ఆ జీవుడు సద్గతి మార్గంలో పయనించే అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి మరి మానవునికి అందించాల్సింది బ్రహ్మ విద్య, అధ్యాత్మ విద్యానం. ఎలాంటి విద్యలు అధ్యయనం చేసినా కానీ అవి కేవలం మీ యొక్క జీవన పోషణకు పనికొచ్చేటువంటి విద్యలు. ఈ స్థూల దేహం ఉన్నంతకాలం వరకు మాత్రమే పనికొచ్చేటువంటి విద్యలు. ఆ తర్వాత ఆగిపోతాయి. దేహం పోయిన తర్వాత భౌతికమై ఉన్న విద్యలు అక్కడే ఆగిపోతాయి. కానీ ఆధ్యాత్మిక విధానంలో మరి ఆర్జించినటువంటి ఈ యొక్క దైవ సంబంధమై ఉన్న విద్య, భగవద్గీత ఉపనిషత్తుల విద్య అది సూక్ష్మ దేహములో ప్రవేశిస్తుంది. బ్రహ్మ విద్య సూక్ష్మ దేహంలో ప్రవేశిస్తుంది. దీనిని విద్య అన్నారు. మిగతావన్నీ కూడా అవి కూడా విద్యలు అనే మాటగా పిలుస్తూ ఉన్నాం. కానీ విద్య అనేటువంటి యొక్క పేరుతో పిలువబడేటువంటి ఒక అవిద్యగా కూడా చెప్పుకోవచ్చు. అవిద్య అంటే అనాత్మకు సంబంధించినటువంటి యొక్క విద్యలు కాబట్టి వాటిని అవిద్య అనే మాటగా వాడాల్సి ఉంటుంది. అనాత్మ అంటే కేవలం దేహ పోషణకు మాత్రమే ఉపకరించేటువంటివి. వాటి వల్ల ఆత్మతత్వం యొక్క అవగాహన కలిగే అవకాశం లేదు. మీకు పాఠశాలల్లో కానీ ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో, పాఠశాలలు ఎక్కడా కూడా నీకు ఈ తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క బోధనలు ఉండవు. ఈ పంచకోశ వివేకం కానీ, త్రిదేహముల విచారణ కానీ, జీవత్రయ విచారణ కానీ ఇలాంటివేవి కూడా అక్కడ ఉండవు. కేవలం వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏదన్నా భౌతిక సంబంధముగా ఉన్నటువంటి వాటిని చేసుకుని ధనం సంపాదించుకోవటం వరకు మాత్రమే
ఉంటుంది. ఆ ధనం సంపాదించిన ధనాన్ని ఈ దేహ పోషణకు, ఈ దేహ పోషణలకు పనికొచ్చేది తప్ప అది జన్మాంతర సంస్కారముగా ఉండాలని చెప్పానంటే ఒక బ్రహ్మ విద్య మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎలాంటి విద్యలు లోకంలో అభ్యసించినా కానీ ప్రధానంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా బ్రహ్మ విద్యను మరొక ప్రక్క అధ్యయనం చేయాలి. కాబట్టి దీనినే విద్య అన్నారు. విద్యయా అమృతం అశ్నుతే అని కూడా మరి మనకు ముందు ముందు వస్తుంది ఉపనిషత్తులో. విద్యయా అమృతం అశ్నుతే, విద్య ద్వారానే అమృత ప్రాప్తి పొందటం జరుగుతుంది అన్నారు. కాబట్టి భౌతికమై ఉన్నటువంటి యొక్క విద్యల వల్ల అమృత ప్రాప్తి లభించే అవకాశం లేదు. అది కేవలం భౌతిక ప్రయోజనాలు మాత్రమే కానీ ఆధ్యాత్మ ప్రయోజనం పొందే అవకాశం అక్కడ ఉండదు. కాబట్టి అధ్యాత్మ విద్య అని అన్నారు కనుక అలాంటి విద్యను అధ్యయనం చేసే విధానం ఎవరని చెప్పానంటే సకామ్య కర్మనిష్ఠులుగా ఉన్నటువంటి వాళ్ళు కాకుండా నిష్కామ్య కర్మనిష్ఠులుగా ఉన్నటువంటి వారు మాత్రమే సాత్వికులై వారు ఈ యొక్క తాత్విక మార్గంలో పోయే విధానం ఉంటుంది. సకామ్యులుగా ఉన్నటువంటి వారు ఇలాంటి యొక్క మార్గంలో వాళ్ళు రాలేరని చెప్పేసి అని పరమాత్మ 2వ అధ్యాయంలో బోధిస్తాడు. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ నవిధీయతే అనే మాట స్వామివారు చెప్తారు. సమాధౌ అనగా సమాధి, యోగ సమాధి నవిధీయతే వాళ్ళకి లేదయ్యా అంటే యోగ సమాధిని పొందే అవకాశం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ మనస్సంతా కూడా కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రద, ఉత్తమ గతులు పొందాలి, ఉత్తమ భోగాలు పొందాలి, మళ్ళీ ఈ లోకానికి రావాలి, గొప్ప కుటుంబాల్లో జన్మించాలి అన్న కామ్య సంబంధ భావం ఉంది. కాబట్టి వాళ్ళకి సమాధౌ నవిధీయతే, యోగ సమాధి బ్రాహ్మీ అనుభవం పొందటం లాంటిది వాళ్ళకి ఉండదు అన్నాడు. కాబట్టి ఇక్కడ కర్మ అనేటువంటి అంశము కాడ సకామ్య కర్మనిష్ఠులు, నిష్కామ్య కర్మనిష్ఠులు అని 2 రకాలుగా మనం భావించుకోవాల్సి ఉంటుంది. నిష్కామ్య కర్మనిష్ట అని చెప్పనంటే మరి ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు చూస్తే కేవలం భగవదారాధన భగవద్భావనతో ఉన్నటువంటి విధానం, వారు మాత్రమే తత్వచింతన శీలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారం తత్వచింతన చేసి మరి గురువు ద్వారా చక్కగా మంచి మార్గంగా తెలియజేసుకొని మరి ధ్యాన మార్గం ద్వారా పొంది మనస్సుని ఇక నివృత్తి మార్గం వైపుకి ప్రయాణం చేయించే విధానంగా వాళ్ళు పూనుకుంటారు. ఇక ఇది మహాప్రస్థానం వైపుకి వాళ్ళ జీవన విధానం కొనసాగుతుంది. వీరిని కర్మనిష్ఠులు కర్మయోగులు అన్నారు. మొత్తం 5 అంశాలుగా మనం చెప్పుకుంటున్న విధానము కర్మ భ్రష్టులు, సకామ్య నిష్కామ్య కర్మనిష్ఠులు. ఇక 3వ వర్గం ఈశావాస్యం కాడ చూసినట్లయితే కర్మయోగులు అకర్మణ్యులు అనేది ఇక్కడ వస్తుందన్నమాట. కర్మయోగులు అని చెప్పి అన్నప్పుడు ఇక మనస్సుని వాళ్ళు నివృత్తి మార్గం వైపుకి ప్రయాణం చేస్తారు. ఇక అందుచేత మరి ఇక నివృత్తి మార్గానికి ఏమిటయ్యా మార్గం అంటే ఒక శ్వాస యొక్క ఆశ్రయము, హంస యొక్క ఆశ్రయము. దీని ద్వారానే నివృత్తి మార్గం వైపు పోవాల్సి ఉంటుంది. ప్రవృత్తి మార్గం అనేటువంటిది మనస్సుకు సంబంధించినటువంటి యొక్క ఇంద్రియములు ప్రవృత్తి మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి. మనస్సులో చేరి ఉన్న సంస్కారములు సంకల్పాల రూపముగా ప్రవృత్తి మార్గంలో లాక్కుపోతూ ఉంటాయి. అటనే కారణదేహముగా ఉన్నటువంటి అజ్ఞానం కూడా నిద్ర అనేటువంటి మార్గం వైపు లాక్కుపోతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రవృత్తికి సంబంధించినటువంటి యొక్క అంశము. మరి ఆ మనస్సు ఇక్కడ ఏం చేయాలంటే హంసను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఏ యొక్క మనస్సు ఇంద్రియాలను ఆశ్రయించి విషయాలని ఆస్వాదిస్తుందో, సంస్కారాలని ఆశ్రయించి వికల్పాలలో మునిగిపోతూ ఉన్నదో, అజ్ఞానమును ఆశ్రయించి నిద్రలోకి ఉపక్రమిస్తుందో, కాబట్టి ఈ ప్రకారంగా మనస్సుకి కలిగేటువంటి యొక్క పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. అలాగే ఇంద్రియాలను ఆశ్రయించిన మనస్సు శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయాలని ఆస్వాదించేదిగా ఉంటుంది. లేదా సంస్కారములను ఆశ్రయించిందా అంటే ఎప్పుడు కూడా వికల్పాల
ప్రవాహంలో మునిగిపోతుంది. ప్రస్తుతం మనకున్నటువంటిది ఇదే. ఇంద్రియాలతోనన్నా సంబంధం పెడతాం, లేదా సంస్కారాలతో కలిసి ఆలోచనలు చేసే విధానంగా చేస్తాం. అది ఇది లేకపోతే అజ్ఞానంతో సంబంధం పడి నిద్రకు ఉపక్రమిస్తాము. అందుచేత మరి చూసినట్లయితే భౌతికముగా ఉన్నటువంటి ఆది భౌతికము అన్నారు, ఆధ్యాత్మికము అన్నారు, ఆది దైవికము అన్నారు. ఆది భౌతికము అని చెప్పినట్టు స్థూల దేహము, స్థూల దేహ సంబంధ బయట ఉన్నటువంటి విషయాలు, శబ్ద శోషాది విషయాలతో అనుసంధానాన్ని పొందటం ఆది భౌతికము అని చెప్పని అంటారు. లేదా ఇంద్రియాలు అంతరింద్రియముతో సంబంధపడి, ఇంద్రియ సంబంధపడి ఆలోచనలతో మునిగిపోయి ప్రపంచంలో మునకవేయటం ఆధ్యాత్మికము అని. ఆధ్యాత్మిక, ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఇట్లాగా వీటిల్లో మనం ఉన్నామే కానీ భగవత్ సంబంధమై ఉన్నటువంటి మార్గంలో మనం లేవు. అందుచేత ఇంద్రియములు ప్రపంచముతో ముడిపడి ఉన్నాయి, సంస్కారములు ఆలోచనలతో ముడిపడి ఉన్నాయి. లోన ఉన్న మూలా విద్య తెలియంతనం నిద్రకు అది ముడిపడి ఉన్నది. అందుచేత నిద్రతో సంబంధం పడి ఉన్న అజ్ఞానాన్ని ఆశ్రయించి నిద్రలోకి ఉపక్రమిస్తూ ఉన్నాం. సంకల్పాలకు నిలయమై ఉన్నటువంటి సంస్కారాలను ఆశ్రయించి సంకల్పాలలో మునుగుతూ ఉన్నాం. శబ్దస్పర్శాది విషయాలకు ఆలవాలమై ఉన్నటువంటి ఇంద్రియాలను ఆశ్రయించి ఈ శబ్దాది విషయాలలో మునుగుతూ ఉన్నాం. మన యొక్క ఆశ్రయం ఈ ప్రకారంగా ఉన్నది. 3 తెరగలుగా ఇంద్రియాలతోనన్నా ఉంటాం, సంస్కారాలతోనన్నా ఉంటాం, లేదా అజ్ఞానంతోనన్నా ఉంటాం. అజ్ఞానంతో ఉంటే నిద్ర ఏర్పడుతుంది, తెలియంతనం ఏర్పడుతుంది. సంస్కారములతో ఉంటే ఆలోచనలు, స్వప్నములు అనేటువంటి అవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క ఇంద్రియాలతో చేరి ఉన్నట్లయితే శబ్దాది విషయాలతో సంబంధపడి దానం ఏర్పడుతుంది. కాబట్టి ఈ 3 నుంచి బయటపడటానికి మార్గం ఏమైనా ఉందా అంటే అది ఒక్క అంశ ఆశ్రయం అనేటువంటిది మాత్రమే ఉన్నది. అట్టి అంశాశ్రయం ద్వారానే ఈ 3 నుంచి బయటపడే అవకాశం ఉన్నది. ఎందుకంటే హంస అనేది పరమాత్మ యొక్క సాకార ఆకారముగా చెప్పారు. ఆ హంస అనేది ఈశ్వర స్వరూపముగా చెప్తున్నటువంటి విధానం. ఆ హంసయే కాలస్వరూపం, ఆ హంసయే గాయత్రి మహామంత్రం, ఆ హంసయే గాయత్రి స్వరూపం, ఆ హంసయే పరమాత్మ యొక్క స్వరూపం, బ్రహ్మము యొక్క సాకారాకారం పరబ్రహ్మ స్వరూపం. అది మోక్షానికి మార్గమై ఉన్నటువంటి విధానము. అలాంటి యొక్క హంస ఆశ్రయములో ఉన్నటువంటి వానిని కర్మయోగి అని చెప్పి అన్నారు. కనుక యోగత్వమును సంపాదించుకోవాలి. తస్మాత్ యోగి భవ పరమాత్మ అంటున్నాడు. యోగివి కా అని చెప్పి అంటున్నాడు. యోగివి కా అంటే ఎట్లా అవుతాడు యోగి కావటానికి? హంసతో చేరి ఉంటే యోగి అవుతాడు, ఇంద్రియాలతో చేరి ఉంటే యోగి అవుతాడా, ఆలోచనలతో చేరి ఉంటే యోగి అవుతాడా, లే అజ్ఞానంలో మునకవేసి నిద్రపోతే యోగి అవుతాడా? కాబట్టి ఆ 3 నుంచి విడబడి ఉన్నటువంటి మరొక అంశములో చేరితే అతడు యోగి అయ్యే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పరమాత్మ చెప్పే మాట తస్మాత్ యోగి భవార్జున, యోగివి కావయ్యా అని చెప్పి అంటూ ఉన్నాడు. అటు యోగివి కావటం అంటే ఆ మనస్సుని శ్వాస వెంబటే పెట్టడమే యోగము. 2 కలయిక యోగము అంటే 2 కలయిక అని అర్థం. 2 కలయిక ఏమిటి అంటే ఇంతకాలంగా మనస్సు అజ్ఞానంతో సంబంధం పడి నిద్రకు, సంస్కారాలతో సంబంధం పడి ఆలోచనలకు, ఇంద్రియాలతో సంబంధం పడి విషయాల్లోకి ఈ విధముగా పోతున్నటువంటి మనస్సుని దాన్ని తీసుకువచ్చి హంస మీద కూర్చోబెట్టడము, హంసాశ్రయంలో పెట్టడం అనేటువంటిది దాన్ని యోగము అంటారు. ఆ మనస్సును తీసుకొచ్చి కలిపాం, హంసతో కలిపాం. యుజ్యత ఇది యోగ, యుజుర్యోగే, 2 కలయికను యోగం అన్నాం కదా. అందుచేత మనస్సుకి విషయాలతో సంబంధం లేకుండా, అజ్ఞానంతో సంబంధం లేకుండా, అనాత్మతో సంబంధం లేకుండా కేవలం పరమాత్మ యొక్క సాకారమై ఉన్నటువంటి హంసతో చేర్చి ఉంచటమే యోగము అని చెప్పని అంటారు. ఈ విధముగా ప్రయాణం చేసేటువంటి యొక్క మార్గం మనకు చక్కగా ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. కైవల్యోపనిషత్తులో చాలా మంచిగా ఈ ధ్యాన సంబంధమై ఉన్న అంశాన్ని చెప్పడం జరుగుతూ ఉన్నది.
అటనే స్కందోపనిషత్తులో కూడా చాలా బాగా స్కందుల వారు, కుమారస్వాముల వారు ఈ ధ్యాన సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని చక్కగా చెప్పుకొస్తారు. అట్లే హంసోపనిషత్తులో కూడా మీకు మంచిగా ఈ ధ్యాన సంబంధ అంశం వస్తుంది. రమణ భగవానుల వారు ఉపదేశ సారం 30 శ్లోకాలుగా చేరి ఉన్న ఉపదేశ సారములో రమణుడు చాలా మంచిగా ఈ ధ్యానం యొక్క సంబంధ అంశాన్ని బోధిస్తాడు. ఉత్తమ స్తవాదుచ్చమందత చిత్తజం జప ధ్యానముత్తమం అని చెప్పనే విషయముగా రమణులు చాలా చక్కగా చెప్పుకొచ్చిన అంశాలు ధ్యానం మీద ఉన్నాయి. అదే ప్రకారముగా బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా తన తత్వాలలో ఇవన్నీ కూడా చాలా చక్కగా ఆయన గారు యోగ తత్వాన్ని మంచిగా బోధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి బ్రహ్మంగారి తత్వాలలో. ఆడిడి హంసను జోడెడబాయక ఏడుక నాదము కూడుట యోగము మూడు 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 వీడే మూలమేదే అక్కరో జోడు బాయని హంసగూడే జాడగాదటి చెల్లెలని చాలా సులభముగా అందరికి అర్థమయ్యే రీతిలో ధ్యాన సంబంధ అంశాలని బ్రహ్మంగారు తాను శీలించాడు, లోకానికి ఆయన బోధించాడు. అట్లా ధ్యాన సంబంధమై ఉన్న అంశాలు వేమన తన పద్యాలలో చాలా సందర్భాలలో ఆయన గారు చెప్పేటి విధానం ఉంటుంది. ఉత్తర గీత చూసినట్లయితే కేవలం ధ్యాన సంబంధ అంశాలను బాగా దాంట్లో చెప్పడం జరుగుతుంది ఉత్తర గీతలో. ఇక భగవద్గీత అయితే ధ్యానమే, అంత యోగమే, కర్మయోగం, జ్ఞానయోగం, ఆత్మ సంయమ యోగం, అన్ని యోగాలే భగవద్గీత అంతా కూడా. కాబట్టి యోగివి కమ్ము అనే మాటగా చెబుతూ ఉన్నది. అందుచేత దానివల్ల మంచి ఆరోగ్యం వస్తుంది, మనస్సు మరి సంస్కరింపజేయబడుతుంది, దాంట్లో ఉన్న మాలిన్యాలు మొత్తం కడగబడతాయి. ధ్యానం ఏంటంటే మనస్సులో ఉన్న కల్మషాలని పూర్తిగా కడిగివేసే విధానం మీకు ధ్యానములో వస్తుందన్నమాట. ఆ మనసు అనేది హంసతో చేరినప్పుడు మరి హంస పరమాత్మ యొక్క అంశతో ఉన్నది కాబట్టి, పరమాత్మ యొక్క స్వరూపముతో చేరి ఉన్నది కాబట్టి దాని యొక్క ఆశ్రయం ద్వారా మనసులో ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగింపజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే మార్గం, అందరూ చెప్పింది ఇదే మార్గం. కాబట్టి ఈ మార్గమునందు ఉండి మనస్సుని చక్కగా హంస యొక్క ఆశ్రయములో ప్రవేశింపజేసేటువంటి వారు యోగులు అని చెప్పని అన్నారు. ఆరు రుచోహమునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఆరు రుచోహో అన్నాడు, ఎక్కగోరేవాడు. కర్మ కారణముచ్యతే, ఎక్కగోరిన వానికి కర్మయోగం కారణము అన్నాడు. ఎక్కిన వానికి శమః, శాంతే కారణం. ఎక్కగోరేవాడు అన్నప్పుడు మరి నివృత్తి మార్గములో స్థూలదేహము దానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కుండలిని, దానికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మం. ఈ విధముగా చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా స్థూలదేహం మొదలు శుద్ధ బ్రహ్మం మొదలు పోయేదాకా చేసేటువంటి యొక్క ప్రయాణమును ఆరు రుచోహో ఎక్కగోరేటువంటి వాడు. ఈ ప్రకారంగా వీడు అన్నిటినీ అధిగమించి శుద్ధ బ్రహ్మమును వాడు చేరుకుంటూ ఉన్నాడు. శుద్ధ బ్రహ్మమును చేరుకొని అక్కడ బ్రహ్మమునందు ఉండి ఆనందించేటువంటి విధానము. కాబట్టి ఈ ప్రకారంగా యోగం అనేటువంటిది మాత్రమే దీనికి మూలమై ఉన్నది. అన్నింటికంటే మూలము యోగము, సర్వశ్రేష్టాది శ్రేష్టమై ఉన్నది యోగము అని స్వామివారు చెప్పుకొచ్చే మాట భగవద్గీతలో. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపయేతి చాద్యం. వేదేషు వేద పఠనము, యజ్ఞేషు యజ్ఞయాగాదులు, తపస్సు, దాన ధర్మాది కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆచరించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏముంటుందో అత్యేతి దానికంటే సర్వోన్నతమై ఉన్నటువంటి యొక్క సర్వ శ్రేష్టమై ఉన్నటువంటి బ్రాహ్మీ అనుభవ సంబంధమై ఉన్నటువంటి ప్రయోజనం అత్యేతి తత్సర్వమిదం విదిత్వ యోగి పరం స్థానం. అలాంటి ఆ యోగ మార్గంలోకి రావటమే గొప్ప విషయం.
కృష్ణ పరమాత్మ అటు యోగి అయి బ్రహ్మానుభవాన్ని పొందాడు. పరమశివుడు కూడా అటు యోగాన్ని శీలించే తత్వమునందు అవలోకనం చేశాడు. ఆ విధముగా శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, జమదగ్ని, లక్ష్మణార్యులు, చిన్మయానంద, వివేకానంద, రమణ ఇత్యాది మహాత్ములందరూ కూడా ముందు యోగములో ప్రవేశించే స్వరూపానుభవాన్ని పొందగలిగారు. కాబట్టి ఈ ప్రకారముగా ధ్యానము ద్వారా పంచకోశములను అధిగమించి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాది పంచకోశములను అధికరించి పంచకోశాతీతమై ఉన్నటువంటి బ్రహ్మమునందు వాళ్ళు మరి విలీనం చెందే పరిస్థితి ఏర్పడుతుంది. అట్టి ఆ సర్వోన్నతమై ఉన్నటువంటి స్థితిని పొందటం అనేటువంటిది అది మానవ జన్మకు చక్కటి అవకాశము. మానవ జన్మలో ఉన్నటువంటి వానికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇక ఏ జన్మ కూడా దీనికి ఉపకరించేటువంటిదిగా లేదు. అవి కేవలం ప్రకృతితో అనుబంధం కలిగి మరి ఈ యొక్క భోగాలు భోగించడం తప్ప యోగాన్ని శీలించి స్వరూపానుభవాన్ని పొందటానికి విశ్వంలో ఒక మానవ జన్మ మాత్రమే సర్వోన్నతమై ఉన్నది. కాబట్టి ఈ ప్రకారముగా 3 తెరగలుగా 3 అంశములుగా మనకి యొక్క 3 మంత్రాలు తెలియజేస్తున్నటువంటి విధానము ఈశావాస్యం ఇదం సర్వం అనేటువంటిది, కుర్వన్నేవేహ కర్మాణి అనేటువంటిది, అసూర్య నామతే లోక అంధేన తమసావృత అనేటువంటిది. ఇట్లా మరి ఉత్తమము, మధ్యమము, అధమము అనేటువంటి విధాయకాలుగా దీంట్లో మానవ సముదాయం 5 రకాలుగా విభజించినటువంటిది. కర్మభ్రష్టులు అనేటువంటి వారు అసూర్యానామతే లోక అనే దాంట్లో చేరిపోతారు. సకామ్య కర్మనిష్ఠులు, నిష్కామ్య కర్మనిష్ఠులు అనేటువంటి వారేమో కుర్వన్నేవేహ కర్మాణి అనేటువంటి దానికి అనుగుణ్యముగా ఉన్నటువంటివి. ఇక మరి కర్మయోగులు అకర్మణ్యులు. అకర్మణ్య స్థితి అంటే బ్రాహ్మీ అనుభవం, బ్రహ్మములో పూర్ణముగా లయం కావటమే బ్రాహ్మీ అనుభవమే అకర్మణ్య స్థితి. అక్కడ కర్మలు లేవేక యస్తవాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవ ఆత్మ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. అక్కడ కార్యాలు లేవేక కేవలం బ్రహ్మమే ఉంటుంది. కాబట్టి దాన్ని అకర్మణ్య స్థితి అని చెప్పి అన్నారు. ఏమి కర్మణ్య కర్మయ పశ్యేద కర్మనిష కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సంయుక్త కృత్సున కర్మకృతని సర్వోన్నతముగా పరమాత్మ యొక్క శ్లోకంలో చెప్పిన మాట. కర్మణ్య కర్మయ పశ్యేత్ కర్మని అకర్మయ కర్మని కర్మయందు అకర్మయ అకర్మను యహ పశ్యేత్ ఎవరైతే చూస్తూ ఉన్నారో అకర్మణిచ కర్మయ అకర్మయందు కర్మను చూస్తూ ఉన్నాడు. సబుద్ధిమాన్ అట్టివాడే బుద్ధిమంతుడు, సంయుక్త వాడే సుఖవంతుడు అని చెప్పనే మాటగా. కాబట్టి ప్రకారముగా అకర్మ అంటే బ్రహ్మము, అంటే ఆ బ్రహ్మమునందు తాను ఉన్నటువంటి స్థితి కాబట్టి దానిని అకర్మణ్యుడు అనే మాటగా చెప్పుకొచ్చారు. ఈ ప్రకారముగా కర్మభ్రష్టుడు, సకామ్య నిష్కామ్య కర్మనిష్ఠుడు, మరి కర్మయోగి, అకర్మణ్యుడు అనేటువంటి 5 మంది ఇక్కడ ఈ 3 మంత్రాలలో చెప్పుకోవడం జరుగుతుంది. కర్మయోగి, అకర్మణ్యుడు ఈశావాస్య అనే మంత్రములో, సకామ్య కర్మనిష్ఠుడు, నిష్కామ్య కర్మనిష్ఠుడు అనేటువంటిదేమో కుర్వన్నేవేహ కర్మాణి, కర్మభ్రష్టుడు అనే విషయం అసూర్యానామతే లోక అంధేన తమసావృత అని చెప్పని చక్కటి అంశాలు మనకిక్కడ ఈ 3 మంత్రాలలో చెప్తున్నటువంటి విధానము గమనించండి, గ్రహించండి. వాటిని చక్కగా అధ్యయనం చేయండి, మననం చేసుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. జీవితంలో ఆచరించి పరమాత్మ కృపకు పాత్రులగుదురుగాక అని చెప్పనంటూ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.